ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్న చందంగానే ఉంటుంది యుద్ధం అనేటటువంటిది. నిన్న ఓ పక్కన టెల్ అవీవు, బీర్షెబా, హైఫా ఇరాన్‌లో, ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి కీలక ప్రాంతాల మీద ఇరాన్ క్షిపణులతో దాడి చేస్తే 60 యుద్ధ విమానాలతో ఇరాన్ మీదన దూసుకెళ్ళి దాడి చేసింది ఇజ్రాయెల్. ఓవరాల్‌గా అటు ఇజ్రాయెల్ తగ్గడం లేదు, ఇటు ఇరాన్ వెనకడుగు వేయడం లేదు. సై అంటే సై అంటున్నాయి. యుద్ధం 8వ రోజైన శుక్రవారం పరస్పర దాడుల తీవ్రత మరింత పెంచాయి. ఓవైపు యుద్ధం ఆపడానికి జెనీవాలో చర్చల ప్రక్రియ ప్రారంభమైన 2 దేశాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. టెల్ అవీవ్, హైఫా, బీర్షెబా నగరాల మీద బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ముఖ్యంగా బీర్షెబాను లక్ష్యంగా చేసుకుంది. అక్కడ టెక్నాలజీ పార్క్ మీద దాడి చేసింది. ఈ ఘటనలో పలు భవనాలకు నష్టం వాటిల్లింది. మైక్రోసాఫ్ట్ కార్యాలయం సమీపంలో మంటలు ఎగసిపడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన కీలక కార్యాలయాలు ఆ పార్కులో నుండి తెలుస్తోంది. హైఫా నగరం మీద ఇరాన్ చేసిన మిస్సైల్ దాడిలో 23 మందికి గాయాలైన మరోవైపు రాజధాని టెహ్రాన్, ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాల మీద 60కి పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ రక్షణ పరిశోధన సంస్థ కేంద్ర కార్యాలయానికి నష్టం కలిగించింది. పశ్చిమ ఇరాన్లోని కెర్మన్షా, తబ్రీజ్ ప్రాంతాల్లో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైన 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. కాస్పియన్ సముద్రం సమీపంలో ఉన్న రాస్త్ నగరం పైన బాంబులు వేసింది. మరోవైపు ఘర్షణకు దౌత్యపరమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభమైన ఇరాన్ మీద దాడి చేయాలా లేదా అనే విషయంపై 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం పేర్కొన్న నేపథ్యంలో యూరప్ నేతలతో సమావేశం అవడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి శుక్రవారం జెనీవా చేరుకున్నారు. అక్కడ అనేక గంటల పాటు యూరప్, ఇరాన్ నేతల మధ్య చర్చలు జరిగినాయి. ఈ చర్చలు మరింతగా కొనసాగించాలని యూరప్ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండరాదని స్పష్టంగా చెప్పినట్టు బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ చెప్పుకొచ్చారు. అందుముందు అబ్బాస్ అరాక్బీ విలేకరులతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులు ఆపనంత వరకు అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చర్చలు జరపాలని అమెరికలు కోరుకుంటున్నారు. చాలా సందేశాలు పంపారు. దాడులు ఆపనంత వరకు చర్చలు ప్రసక్తి లేదని వాళ్ళకి స్పష్టం చేశామని చెప్పారు. ఇజ్రాయెల్ నేరంలో అమెరికా కూడా భాగస్వామని అరాక్బీ ఆరోపించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా టెహ్రాన్, బీరూట్, బాగ్దాదులో భారీ ప్రదర్శన జరిగింది. ఇజ్రాయెల్ దాడులు అరాక్ నగరంలో నిర్మాణంలో అణు కేంద్రానికి భారీగా నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. కీలక భవనాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం అరాక్ భారజాల రియాక్టర్పై బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.